రైట్. మరి ఇదే అంశంపై విజయవాడ నుంచి మధు మరింత అప్డేట్ అందించడానికి రెడీగా ఉన్నారు. మధు. మూర్తి, ప్రస్తుతం చూసుకుంటే కనుక సైబర్ నేరగాల చేతుల్లో మోసపోతున్నాం అనేసి గగ్గోలు పెడుతున్న బాధితులందరికీ కూడా అధికారులు ఒకటే చెప్తా ఉన్నారు, అప్రమత్తంగా ఉండండి. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ మీ చేతులు పెద్ద ఆటబాంబుగా తయారవుతుంది. మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండండి. అంతే తప్ప లింక్స్ కానీ ఎయ్యి కూడా ఓపెన్ చేయొద్దు అనేది కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం ఆ అవేర్నెస్ వచ్చే పరిస్థితి కనిపించిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే కానీ ప్రస్తుతం చూసుకుంటే కనుక ఏపీకి యాప్స్ వల్ల దాదాపుగా చూసుకుంటే కనుక మొదటి వారంలో ఏదైతే శాలరీస్ పడే టైం కానీ ఫంక్షన్స్ పడే టైం కానీ ఏదైతే ఉందో కాలపటి టైము ఈ వారం రోజుల్లో కూడా సైబర్ నేరగాలంతా దృష్టి అంతా కూడాను మన ఏపీ తెలంగాణ మీద ఫోకస్ జరుగుతుంది. అయితే కనుక ఏపీ తెలంగాణలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్ మోసగాల చేతిలో మోసపోతారని చెప్పొచ్చు. అంటే చదువుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళకి టెక్నాలజీలు తెలుసు, వీళ్ళు మోసపడలేరు అనుకోవడానికి కూడా అవకాశాలు లేవు. అంటే ఏదో విధంగా సైబర్ నేరగాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నా తప్పించు. అంటే అవసరం వెళ్ళి ఎలాగైతే రంగులు మార్చొద్దు, ఎప్పటికప్పుడు సైబర్ నేరగాలు కూడా అలాగే రంగులు మారుస్తున్నారు. అయితే కనుక దీని అధికారులు మాత్రం వీళ్ళు అప్డేట్ అయ్యే విషయంలో మాత్రం కొద్దిగా పట్టుకోలిపోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక నిన్నటికి మొన్న జరిగిన సన్నివేశం తిరుపతిలో కానీ లేకపోతే అదే కనుక ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానీ చూసుకుంటే కనుక ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో తండ్రికి ఫోన్ చేసి మీ అబ్బాయిని అరెస్ట్ చేశాము, కొన్ని వేరే కారణాల వల్ల అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అతను వేరే నేరంలో ఇరుక్కున్నాడు అనేది చెప్పడం జరిగింది. అంటే ఆ తండ్రి కంగారు పడి వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అనేది రావడం. అంటే ఈ స్విచ్ ఆఫ్ వచ్చే కాల పరిమితి టైంలో మధ్యకాలం టైంలో ఉండేది. నేను ఏసీపీని మేనేజ్ చేస్తాను, డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తాం, మీరు ఎంత అమౌంట్ మీరు ఫోన్పే చేయాలి అని చెప్పి అతను తండ్రిని బెదిరించడంతో పాటు అతను చేయడానికి కూడా సిద్ధమయ్యి లాస్ట్ మినిట్లో అతను కొడుకుకి ఫోన్ చేయడంతోనూ అతను అలర్ట్ అయ్యి నాన్న ఇదంతా తప్పు, ఇలా జరిగింది, మిమ్మల్ని సైబర్ క్రైమ్లు ట్రాప్ చేస్తున్నారు, మీరు హనీ ట్రాప్లో పడొద్దు అని చెప్పి అలర్ట్ చేసేటప్పటికి అతను వెనక్కి దగ్గర. అంటే దాదాపుగా ఇలాంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇది. దాదాపు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా చూసుకుంటే కనుక మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్నే ఈ సైబర్ నేరగాలకు అడ్డగా మారుతూ ఉందని చెప్పుకోవచ్చు. అయితే కనుక ఈ సైబర్ నేరగాలంతా కూడా ఏపీకి చెందిన వారు అంటే కానే కాదు, ఇక ఒరిస్సా, బీహార్, బెంగాల్ అండ్ రాజస్థాన్ ఈ చుట్టుపక్కల అన్ని మనం పక్క రాష్ట్రాలు ఏదైతే ఈ పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతా కుర్రవాళ్ళు, అంటే దాదాపుగా 20 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ ఉన్న కుర్రవాళ్ళు మాత్రమే ఈ సైబర్ నేరాలు పాల్పడుతున్నారని అధికారులు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విధంగా ఇదే విధంగా చూసుకుంటే కనుక ఒక మనీ ట్రాపింగే కాకుండాను హనీ ట్రాప్ చేస్తామన్నారు. అలాగే తర్వాత లింక్స్ పంపిస్తూ ఉంటారు. అంటే ఈ లింక్స్ ఓపెన్ చేస్తే కనుక మీకు బహుమతి వస్తుంది, లేదా కనుక మీ అబ్బాయి ఎడ్యుకేషన్కి ఇంత అమౌంట్ పంపిస్తామని చెప్పి అనే రకాలుగా కూడా ప్రజలను ప్రలోభ పెట్టి మోసాలకు పాల్పడుతున్న సంగతి అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక విజయవాడ సిపి చూసుకుంటే కనుక చాలా అలర్ట్గా ఉండండి, అప్రమత్తంగా ఉండడమే బెస్ట్. థ్యాంక్ యూ మధు.